నేను బృందగాడి కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయనా? నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా. ఇంకా చాలు, కెమెరా తీసే వాళ్ళకి మూర్చొచ్చేలా. సో భయపడి ఆపింది పిల్ల, నచ్చిగాదు. ఇప్పుడు ఈ అర్జెంట్ ఫ్యామిలీ సమావేశం ఎందుకంటే బృందగాడు ఫస్ట్ మైల్ స్టోన్ రీచ్ అయ్యాడు. నిన్న బృందగాడు ఏం చేశాడు? బోర్లా పడ్డాడు. నిన్న సాయంత్రం అనుకుంటా ఇట్లా హాల్లో పడుకోబెట్టినాం. యాక్చువల్గా ఏంటంటే బాగా చల్లగా ఉండడం వల్ల మేము దీన్ని రాకర్ చైర్లు ఉంటుంది కదా, ఎక్కువ శాతం రాకర్ చైర్లు వేస్తున్నాము. ఇప్పుడు కొంచెం ఎండలు స్టార్ట్ అయ్యి ఫ్లోరింగ్ కొంచెం బాగుందని చెప్పేసి కింద వేస్తున్నాము. కింద వేసేసరికి నిన్న సాయంత్రం అట మా నాన్న అందరికి పరిగెత్తుకుంటూ వచ్చి బృంద బోర్ల పడ్డది అని చెప్తున్నాడు. సరే ఇంకా అప్పటిదప్పుడు మా అమ్మ అయితే నెల రోజుల నుండి వెయిట్ చేస్తుంది, బృందగాడు ఎప్పుడు బోర్ల పడతాడా, భక్షాలు ఎప్పుడు చేయాలని. అదే బొబ్బట్లు, తెలంగాణ సైడ్ భక్షాలు అంటాం కదా, సో అట్లా. ఇంకా ఫైనల్లీ అమ్మగారు నిన్న బోర్లా పడ్డారు, అమ్మమ్మ గారు బొబ్బట్లు చేయడానికి రెడీ అయిపోయారు. ఒక్కసారి వాళ్ళ కోసం బోర్లా పడతావా అని ప్లీజే. బోర్లా పడతావా? పడుతుంది చూడండి, పడుతుంది చూడండి, ఇప్పుడు పడుతుంది నా బిడ్డ. పడవే బోర్లా పడవే. అమ్మమ్మ జరిగిపోయి బోర్లా పడేలా ఉంది. బోర్లా పడిందమ్మా. చాలు బరువు అవుతుంది దానికి. మంచిగా డుక్కి బోర్ల పడుతోంది. భూమికి అన్నప్రాసన ఎప్పుడు చేసినామంటే మా అమ్మాయిలకైతే 6వ నెల 6వ రోజు అంటారు కదా, సో అట్లనే చేసినాము. కరెక్ట్ అదే రోజు చేసినాం కానీ అస్సలు కదలేది కాదు. బోర్లా పడ్డం కూడా కొంచెం లేటే చేసింది భూమి. బట్ నాకు తెలిసి దీనికి ఇంకా టైం ఉంది, అన్నప్రాసనకి ఆల్మోస్ట్ 1 month ఉంది. సో 1 monthకి పాకేస్తుందేమో, పాకి ఏదైనా ఒకటి అందుకుంటుంది కావచ్చు. ఇంకా రోజు దీన్ని కిందనే వేయాలమ్మా, దీన్ని అస్సలు స్వింగ్ లో వేయొద్దు. వీళ్ళు బోర్లా పడ్డం స్టార్ట్ అయిందంటే మనం కూర్చోవడం స్టాప్ అయిపోయినట్టే. వీళ్ళ వెనకాలనే ఇంకా ఇప్పుడు ఏంటంటే పాకడం స్టార్ట్ అయితే ప్రతి చిన్న వస్తువు తీసి నోట్లో వేసేసుకుంటారు. పెద్ద టెన్షన్ అసలు. అందుకే ఇంకా ఆల్వేస్ కనిపెట్టుకునే ఉండాలి వీళ్ళను. అటు చూడరా, చూసింది మంచి కెమెరా చూసింది. అప్పుడే సరే మరి అన్ని రెడీ చేసుకుందామా? బొబ్బట్లు చేద్దామా? చేద్దాం. అమ్మమ్మ ఏం బొబ్బట్లు చేస్తావు? శనగపప్పు బొబ్బట్లు. మా అమ్మ వాళ్ళకు ఒకటే టెన్షన్, వాళ్ళు వెళ్ళిపోయే టైం దగ్గరికి వచ్చింది కదా, ఇండియాకు తిరిగి వెళ్ళిపోయే టైము. సో మరి మేము వెళ్ళే లోపు బోర్లా పడుతుందా, బొబ్బట్లు చేస్తానా చేయనా అని ఫీల్ అయిపోయింది. మరి రెడీ ఉన్నావా అమ్మమ్మ? రెడీ అంట, తినడానికి తాతయ్య రెడీ అంట. సో ఇప్పుడు ఏ బొబ్బట్లు చేస్తుంది? భక్ష అంటే అమ్మ 4-5 రకాల బొబ్బట్లు చేస్తుంది. సిరా భక్షాలు చేస్తుంది, పప్పు భక్షాలు చేస్తుంది, ఇంకా దేంతోనే చేస్తాము. సిరా అంటే ఏంది? రాసి సిరానా? సిరా అంటే కేసరితో కూడా భక్షాలు చేస్తుంది, మంచిగా చేస్తుంది బొబ్బట్లు. అన్ని ప్రిపరేషన్ లో బట్టలలో వేడి చేసి నెయ్యి కూడా పోసేసిన పిల్ల పేరు చెప్పి తాతయ్య తినడానికి రెడీ అయిపోయాడు. వేడి చేసి బాటిల్లో పోసి పెట్టిండట బొబ్బట్లకు. నిన్న సాయంత్రం 7-8 అయింది ఇది బోర్లా పడి. సాయంత్రం అప్పుడే వంట చేసేసుకుని హాల్లో కూర్చున్నాము, అప్పుడు బోర్లా పడ్డది. సో అందుకని ఇంకా అంత లేట్ అయింది కదా, ఆ టైంలో బొబ్బట్లు చేయలేము కదా అని నిన్నటిది కాస్త ఈ రోజుకు షిఫ్ట్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ ఇగో దీనికైతే ఇప్పుడు స్నానం చేపించి మంచిగా రెడీ చేసిన తర్వాత బొబ్బట్ల మనకి పెట్టేసుకుంటాం. చలో అమ్మ కానీ చలో లెట్స్ డూ అమ్మమ్మ బొబ్బట్లు. అమ్మమ్మ బొబ్బట్లు మంచిగా చేయవే, మంచిగా తింటా. నేనైతే ఒక 5-6 తింటా, మంచిగా చేయమ్మా.
సరేనా? పిల్ల పేరు చెప్పుకొని నాన్న అంతే ఉన్నాడు, కూతురు అంతే ఉంది. ఏమున్నారా ఈ పేరు చెప్పుకొని తాతయ్య అమ్మేమో బాగా తినడానికి రెడీ అయ్యారు. అమ్మమేమో ఎప్పుడు ఆయిల్ వస్తువులు చేద్దామా అని రెడీగా ఉంటది. ఎప్పుడు కళాయి పెడదామా, ఎప్పుడు పెనం పెడదామా అని. ఇప్పుడు వెళ్ళి పెనం పెట్టడానికి రెడీ అయింది. సొల్లు గార్చినప్పుడేమో సకినాలు చేశారు, బూరె బొబ్బట్లు. సొల్లు గార్చినప్పుడే సకినాలు చేశారు, బొల్ల పడితే బొబ్బట్లు చేస్తారా? చారి అడుగులు వేసేటప్పుడు అరిసెలు అంటారు. ఆయన అడుగులు వేసేటప్పుడు అరిసెలా? ఓకే, బొబ్బట్ల పని అమ్మమ్మ, బోర్ల పడితే బొబ్బట్ల పని అమ్మమ్మ, సొల్లు సకినాలు అమ్మమ్మ. ఓకే, పాయసం చేస్తారా ఏంటి? పాకితే పాయసమా? అడుగులేస్తే అరిసెలు అంట. మరి అరిసెలు ఇలాగా? నానమ్మ పని అది. నానమ్మ పనా? రెడ్డిపాలెం నానమ్మ వింటున్నావు కదా? అడుగులేసే నాటికి ఆంధ్ర అరిసెలు ఫేమస్ కదా, నానమ్మ శ్రక చేస్తుంది. ఆల్రెడీ చేసారు కదా బెల్లపు పిల్లల, బెల్లపప్పాలు. ఏంటి మరి బెల్లపు పిల్లల? బెల్లపప్పాలు. బెల్లపప్పాలంట, మనం బూరెలు అంటాం. బెల్లపప్పాలంటే నాకు అర్థం కాలేదు. బెల్లపప్పాలంటారా? మేము అంటే మా పదం ఏంటంటే ఒత్తిడి తునుకలు. ఏదో చెప్తున్నాడు చూడు, బూరెలే అంటారు, అట్లా అంటారు కానీ బూరెలే అవి. ఏదో చెప్తున్నాడు, ఒత్తిడి తొరగలు అంట. కోయిలా. అయ్యో, అసలు ఎవరండి కామెంట్స్ లో అలా కామెంట్ పెడతారు? మరీను ఏ రకంగా సేమ్ ఉన్నారండి వీళ్ళిద్దరు. అది యాజ్ ఇట్ ఈస్ నాలాగుంటది, కానీ అందరేమో వాళ్ళ డాడీ లాగుందని కామెంట్ చేస్తున్నారు. ఎక్కడుంది నీ పోలికే లేదు, నా పోలికలే ఉన్నాయి మొత్తం. ఎవడంట నిన్ను ఎత్తుకుంది. 24 గంటలు కూర్చోబెట్టినా కూర్చుంటది. ఇది దానికి ఇష్టం, కూర్చోవడము నడవడము మాత్రం నిలబెట్టదు, పడుతుంది. భలే ఉంది తెలుసా, క్యూటీ అమ్మాడి భలే ఉంది. భలే ఉన్నావే బంగారు తల్లిదానా. విస్కేసా, మీ అమ్మకు బుగ్గలు ఉండవు కానీ నీకు బుగ్గలు ఇచ్చాడు దేవుడు. హ్యాపీగా, ఐఎమ్ సో హ్యాపీ. హ్యాపీ ప్లేస్ లో ఉంది, ఎంజాయ్ చేస్తుంది. జుజు పద వెళ్ళి బొబ్బట్లు చేసుకుందాం. లెట్స్ గో టు మేక్ బొబ్బట్లు. ఓకే. అరే రే వానా జడివానా ఆ సాంగ్ ఉంది కదా కార్తీ తమన్నది, అది భూమి ఫేవరెట్ సాంగ్ అన్నమాట. ఖచ్చితంగా రోజుకు 5-6 సార్లనే పెట్టుకొని ఎగురుతూనే ఉంటుంది. ఈరోజు వాళ్ళ నాన్న కూడా జాయిన్ అయిపోయిండు. పప్పు నానబెట్టి అంతా రెడీ పెట్టుకున్నావా అమ్మ? పొద్దున గంట సేపు నానబెట్టి ఉడికిచ్చి బెల్లం వేసి రెడీ పెట్టి మనకు పూర్ణంకి ఇదైతే రెడీ అయిపోయింది. లోపల పెడతామన్నమాట దీన్ని. ఇది అమ్మ మొత్తము కొంచెం కూడా మైదా పిండి కలపది, ఇది మొత్తం గోధుమ పిండే. గోధుమ పిండిలోనే ఏంటంటే కొంచెం లూజ్గా కలిపి నెయ్యి వేస్తుంది. దానివల్ల మనకు ఎట్లా అంటే అట్లా వస్తుంది, సాగే గుణం ఎక్కువ వస్తుంది అన్నమాట. సో మనకు మైదా పిండి అవసరమే లేదు, చాలా బాగా వస్తాయి. అయినా అమ్మ సూపర్ ఎక్స్పర్ట్ బొబ్బట్లలో, సో డౌటే లేదు. ఎమ్మిగా చేసేస్తుంది, మేము కూడా ఎమ్మిగా తినేస్తాం. ఇట్లా చేసి అన్న అయితే నువ్వు డైరెక్ట్ పెట్టుకొని చేస్తాను.
ఆడబెట్టి చిన్న పచ్చిపిండి తింటే నొప్పి వస్తుంది తల్లి, పొట్ట నొప్పి వస్తుంది. బుల్లి బొబ్బట్లు చేసిస్తారు చూడు. బుల్లి బొప్పట్లు బుల్లి బొబ్బట్లు చేస్తారు ఇది నా బుల్లి బొప్పలు. ఆడబెట్టు. నా బుల్లి బొప్పలు ఆల్రెడీ ఉంది నాకు. ఇది నా బుల్లి బొప్పలు. మిశ్రమం లేదు దాంట్లో. మిశ్రమం అంటే పప్పు. చూడు తినొద్దు నాన్న, పచ్చిపిండి తింటే పొట్ట నొప్పి వస్తుంది. వద్దు నాన్న, మాట విను. ఇది చూడండి, ఈరోజు డుబ్కీ 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 బోర్ల పడడమే, ఇంకా తిరగడం తెలియట్లేదు. అంటే ఈజీకి ఇట్లా బోర్ల పడుతుంది, కానీ మళ్ళీ అటు నుంచి ఇటు తిరగడం తెలియట్లేదు. ఇంకా దీనికోసం నేను డ్రెస్ తెచ్చాను. చిటికిటి గటికి డ్రెస్ చూస్తారా? సచ్ క్యూట్ ప్రెట్టి డ్రెస్ తెచ్చాను. దీనికి వేసి చూద్దాం. బుడ్డిదాన్ని రెడీ చేశాక ఓపికగా ఉండడం కోసము తెచ్చి దీంట్లో పెట్టేస్తాం. అప్పుడప్పుడైతే సడన్గా గుక్క పట్టి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో కూడా తెలియదు. అట్లా ఏడ్చినప్పుడైతే ఇంకా ఇక్కడికి తీసుకొచ్చి లైట్లు ఆన్ చేసింది అనుకో ఫైర్ ప్లేస్ దగ్గరికి, ఆటోమేటిక్గా ఏడుపు ఆపేస్తుంది. చెల్లెని బోల్ అవుతుంది అన్న పట్టద్దు. చెల్లి భక్షాన్ని చూస్తుంది ఇక్కడికి ఒకటి ఇంకుండేటట్టు లేదు చైర్లో, అందుకనే ఎత్తుకున్నా. అట్లనే దానికి బొట్టు కూడా పెట్టేసిన. ఆ డ్రెస్ భూమిదే? దీనికి బొబ్బట్లు చేసేసరికి వానదుడు ఎట్లా పడుతుందో బయట. మామూలుగా కాదు. బయట ఒకసారి రండి, వర్షం ఎట్లా పడుతుందో. బృందగాడు బోర్లా పడేసరికి వర్షం కూడా బోర్లా పడుతుంది. అయ్యో బాబా, ఇది వర్షం అయ్యమన్నా. ఏదో అన్నప్రాసనలా చేసేది, ఏదో అన్నప్రాసనలా చేసేది. అన్నప్రాసన అంటే ఇదే మరి, బొబ్బట్లు అంటే బోర్లా పడితే బొబ్బట్లు. అమ్మ అయితే మొత్తం 9 బొబ్బట్లు పెట్టిందండి. ఇటు 4 పైన ఒక చిట్టి బొబ్బట్టు. ఆ చిట్టి బొబ్బట్టు బృందగాడిదంట, చెల్లి కోసం ఎస్పెషల్లీ చేసిందంట. ఇప్పుడు ఇక్కడ వేస్తాము, మళ్ళీ బోర్లా పడుతుంది. ఏడుస్తుంది, బోర్ల పడవే అంటున్నావు. డ్రెస్ బాగా హెవీ అయిందేమో, బోర్ల పడట్లే. డ్రెస్ బాగా హెవీ అయింది అనుకుంటా, బోర్ల పడట్లే. సింపుల్ డ్రెస్ వేద్దామా? డ్రెస్ హెవీగా ఉండి బోర్ల పడట్లేదేమో. బోర్ల పడుతుంది. బృందాకాడు బోర్లు పడ్డాడు. ఇంకా మనమందరము ఉరకాలము దాని వెనకాల. ఇంకా కథ ఇంట్లో ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటూ ఇల్లంతా పాకేస్తుందేమో నా బిడ్డ. నా చిన్ని బంగారం తల్లి బంగారం ఏడుస్తుందా? ఇట్లా వచ్చు కదా అమ్మ పక్కకు. అక్కడే ఉండలే. మొత్తానికి అమ్మ నాన్న ఇండియాకి వెళ్ళక ముందే బృందగాడు బోర్లా పడ్డాడు. సో అమ్మమ్మ అయితే సో హ్యాపీ ఉంది. ఆ హ్యాపీనెస్ తో మంచిగా బొబ్బట్లు కూడా చేసేసింది. ఇంకా కొందరైతే బోర్లా పడితే బొబ్బట్లు అంటే బొబ్బట్ల పై నుంచి నడిపిస్తున్నారు పిల్లల్ని, కొందరైతే దొర్లిస్తున్నారు బొబ్బట్ల పై నుంచి. కానీ మేము అట్లా ఏం చేయలేదు, జస్ట్ బృందగాడిని అక్కడ పెట్టి చుట్టంతా బొబ్బట్లు పెట్టేసాం అంతే. నేను తింటా. చిన్నది చేసుకొని నువ్వే చేసావా భూమి? అది అదే చేసుకుంది, అదే తింటా అని పెట్టుకొని ఆ ప్లేట్ దగ్గరనే కూర్చుంది చూడు. ఓ ఇప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళు ఆ ప్లేట్ దగ్గర కూర్చోవచ్చా? ఓకే. నేను ఈ 3 ప్లేట్లు ఎదురు కూర్చున్నా. నేను 3 ప్లేట్లు ఎదురు కూర్చున్నా కదా. అయ్యో నా బంగారం ఏంటి ఇంకంతా పడిపోయింది చూడండి, కలిసిపోయింది బంగారం. డ్రెస్ మార్చుదాం ఇక.
చికాకు ఉండొచ్చు. పిల్లలకి డ్రెస్లు వేస్తాం కానీ పాపం కంఫర్ట్ ఉండదు. డ్రెస్ మార్చినారు బంగారం. ఇన్ని రోజులండి ఎక్కడేస్తే అక్కడ కదలకుండా ఉండేవాళ్ళు. ఇక నుంచి ఉరుకులు పరుగులు స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ వాచింగ్ బృందాగాడి బొబ్బట్ల వీడియో. ఇంతవరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అర్జెంటుగా మన ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టా హ్యాండిల్ swati.comని కూడా తప్పకుండా ఫాలో చేసేయండి. ఐల్ బి సూపర్ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ తెలుసా. మోర్ ఓవర్ ఇన్స్టాగ్రామ్లో 200Kకి చాలా దగ్గరలో ఉన్నాము. సో ప్లీజ్ ఫాలో చేసి 200K చేసేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో. ఉంటామల్లా. చలో బాయ్ బాయ్.